ఐటీ కంపెనీ పెట్టి నిరుద్యోగులను మోసం చేస్తున్న కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నియోజిన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డాడు. గతంలో ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేసిన భార్గవ్ బ్యాక్డోర్ జాబ్స్ అంటూ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. భార్గవ్ పై లాలగూడ, జీడిమెట్ల, మాదాపూర్లో కేసులున్నాయి. దీంతో కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ₹1,00,000 నగదు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ ఐటీ కంపెనీ పెట్టిన కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నకిలీ ఐటీ కంపెనీలు సృష్టించి ఉద్యోగాల పేరుతోటి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ లోని నియోజన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్ పేరుతోటి నకిలీ కంపెనీను కాలువ భార్గవ్ అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో యువతకు గాలం వేసినటువంటి పరిస్థితి ఉంది. బ్యాక్డోర్ లో జాబ్స్ అంటూ ఉద్యోగం కోసం ఒక్కొక్కరి నుండి ₹1,00,000 వసూలు చేసినటువంటి భార్గవ్ గతంలో ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంతో రిక్రూట్మెంట్ దాంతో పాటు ఒక కంపెనీ ఏర్పాటు చేయబోతున్నాం, ఆ కంపెనీలో మంచి ప్రాజెక్ట్ ఇస్తున్నాం అనేటువంటి మభ్యపెట్టి చాలా మంది నుండి డబ్బులు వసూలు చేశాడు. ముఖ్యంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ, మరోవైపు ఫార్మాలిటీపై అవగాహన ఉండడంతో పాటు అపాయింట్మెంట్ లెటర్ ను సృష్టించడంతో పాటు ఇతను మరికొన్ని హెచ్ఆర్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇతనికి తెలియడంతో వాళ్ళకి ఫేక్ వీరికి జాబ్ అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేయడంతో పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో భార్గవ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగం కావాలంటే డబ్బులు ఇవ్వాలంటూ కూడా గతంలో డిమాండ్ చేసినటువంటి కొన్ని ఆడియోలను సైతం పోలీసులు సేకరించారు. వాటిని ఆధారంగా చేసుకుని లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్ తో పాటు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే భార్గవ్ పై 4 కేసులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. దీంతో ₹1,00,000 నగదు, 5 నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో పాటు 2 ఐడీ కార్డులు, 2 మొబైల్స్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. విజయచంద్ర.